నాకు తెలిసి ఒకసారి నేను చికెన్ పకోడా బయట తిన్నాను, మొత్తం ఒళ్ళంతా పర్రొచ్చేసింది. అప్పుడు డాక్టర్ గారిని అడిగితే, ఏం సార్ ఈ మాదిరిగా ఒళ్ళంతా పర్రొచ్చింది, దద్దులు వచ్చినాయంటే, అది కెమికల్ వేస్తారమ్మా, మీరు తినేదానికి తినని చెప్పి బాగుంటుంది, మళ్ళీ అయితే మీకు ఆరోగ్యం చెడిచ్చేది అని చెప్పినారు. అట్లే దీంట్లో క్యాన్సర్ కన్నా ఉంటుంది, వాళ్ళు పిచ్చిగా చికెన్ తయారు అని చెప్పినారు. వాళ్ళు చచ్చిపోయిన కోళ్ళు అవన్నీ వేస్తారంట, అంత మంచిదేం కాదని చెప్పినారు. అప్పుడు నుంచి నాకైతే భయం అనమాట బయట చికెన్ తినాలంటే. అందుకని నేను ఇంట్లోనే పిల్లలకైతే మాదిరిగా చేసి పెడతాను. బోన్లెస్ చికెన్ కదా తెచ్చుకునేది, అప్పుడైతే కొంచెం పక్కన పెట్టి నిమ్మరసం, అది కొంచెము పెరిగేసి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెము కారం వేసి, నిమ్మరసం వేసి పక్కన పెట్టుకొని, తర్వాత మనం చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇది మొక్కజొన్న పిండి, కొంచెం బిప్పిండి, కొంచెం శనగపిండి వేసి అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే తినేదానికన్నా బాగుంటుంది. మనం అంతా చేసేది మన పిల్లల కోసానికే కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. లచ్చలు హాస్పిటల్కి పోయకుండా సేఫ్టీగా ఉంటాం. హాయ్ ఎవరివన్, ఎవరైనా చేపల కూర చూడండి వాళ్ళు అయితే పెద్ద వీడియోలో, ఈ చిన్న వీడియోలో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే కొరబండి అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ మేము చేపలే తింటాం, ఎందుకంటే ఒమేగా 3 ఉంటుంది కదా, ఇంకులకు బలం అని. ఇదైతే చేపల కూర అయితే తెచ్చుకుంటాం అనమాట. మనం బయట తెచ్చుకునే దాని చేపల కూరకు, ఇంట్లో చేసుకునే చేపల కూరకు చాలా తేడా ఉంటుంది. అయినా బయట ఎక్కువ వాడగాకండి, ఎందుకంటే మళ్ళీ కరోనా ఉన్నదని మనం చెప్తున్నారు కదా, అందుకే ఎంత బయట పుట్టుకు దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. మనకు మన బిడ్డలకు ఆరోగ్యంగా ఉంటాము. అవి చూసినప్పుడు బాగుంటాయి కానీ తిన్నాక చాలా ఆరోగ్యం పాడైపోతుంది. అట్టా చేసుకోకన్నా మీరు మీ చేతొచ్చిన కాడికి మీరే చేసుకొని మీ కుటుంబం అంతా తిని సంతోషంగా ఉండాలని నా మంచి. ఇది శనగబెడలు వేసి మనం పాయసం చేసుకుంటాం కదా, బెల్లం పాయసం, అదనమాట. మనం ఎప్పుడైనా తీపి తినాలనుకున్నప్పుడు బయట తెచ్చుకోకన్నా ఇంట్లోనే బెల్లం పాయసం చేసుకుంటే ఈజీగా తినచ్చు. మీకు అందరికీ ఈ బొరుగులు తెచ్చి ఏమనిపిస్తున్నది, మనం తిరుమలకు పోయేటప్పుడు ఆ సైడ్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా బొరుగులు, ఆ మాదిరిగా కావాలని అనుకొని ఈరోజైతే మేము బొరుగులు అయితే చేస్తున్నాము. దీంట్లో ఏం లేదు, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని, కొంచెం మిరప్పొడి వేసుకొని, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని, ఎర్రగడ్డలు సన్నగా కోసుకొని, కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మనం తిరుమల నడిచిపోయేటప్పుడు తింటాం కదా, అట్లుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం, నేనైతే అక్కడే తీసుకుంటాను కానీ బయట అయితే ఎక్కడ తినను అనమాట. చేపలు చాలా మంచిది ఆరోగ్యానికి, వారానికి ఒకసారన్నా ట్రై చేయండి. ఎందుకంటే చేపల్లో ఒమేగా 3 ఉంటుందంట, ఎంకులకి కన్నా మంచిదని మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందుకని మేమైతే ఎప్పుడన్నా చేపలు తెచ్చినప్పుడు ఈజీగా అయితే నేనైతే చేసుకుంటాను. నేను బయటది అయితే తెచ్చుకుని, బయటది ఒకసారి తెచ్చుకుంటే చాలా పుల్లగా ఉండింది, అది ఏమాత్రం నాకు నచ్చలేదు, పారేసినాను అనమాట. అందుకని అప్పుడు నుంచి నేను ఇంట్లోనే చేసుకుంటాను. వాళ్ళకి కలర్ వేసి మన కళ్ళకి కలర్ బాగా కాపాడుతుంది, చాలా బాగున్నది అనుకుంటాము. అప్పుడు మనం తిన్నాక మన ఆరోగ్యం ఉంది పాడైపోతుంది, అప్పుడే ఒళ్ళు పరిగణ వచ్చేది. అటెండ్ చేసుకోవాలని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను.